వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుస్సేన్. మనమైతే నెల్లూరులో నర్తకి సెంటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నుడా చైర్మన్గా కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మనతో పాటు బాలయ్య సైన్యం వ్యవస్థాపక అధ్యక్షులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు ఈరోజు కార్యక్రమం బట్టి? ఎలా ఫీల్ అవుతుందంటే 9:30 టైం పెట్టారు. 9:30కే మామూలుగా ఇక్కడ హాజరైపోయినారు జనసందోహం, బాలయ్య అభిమానులు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రానికి అందించిన గొప్ప వరం మా సీనన్న. ఆ బాలయ్య బాబు ఆశీస్సుతో ఈ రోజు అంటే మాకు ఫుల్ మిల్స్గా ఉంది ఈరోజు. అంటే 2019లో కూడా ఎమ్మెల్యే అయ్యేటువంటి అవకాశం ఉన్న రేసులో ఉన్నా కూడా ఆయన మరి తప్పుకున్నారు. అదేవిధంగా పార్టీ కోసం 2019 నుంచి 2024 వరకు ఒంటరి పోరాటం అన్నట్టు ఆయన కానీ అలాగే అబ్దుల్ అజీజ్ కానీ ఇద్దరు కూడా పార్టీ కోసం నిలబడి కార్యకర్తల్ని ముందుకు నడిపించినటువంటి వాళ్ళు. వీళ్ళిద్దరు కూడా కీలకం. సో ఈయనకు ఇప్పుడు దక్కినటువంటి పదవి ఓకేనా? రాష్ట్రంలో మొట్టమొదటిగా ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో నేనున్నాను అంటూ రాష్ట్రంలో మొట్టమొదటికి బయటకు వచ్చిన వ్యక్తి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి. అటువంటి వ్యక్తికి ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా, ప్రభుత్వం ఉన్నా లేకపోయినా కార్యకర్తల కోసం, బాలయ్య అభిమానుల కోసం ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటాడు. ఈరోజు అధికారం ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు, మా వెనకాల ఎప్పుడూ మా సీనన్న ఉంటాడు. ఆయన మా బాలయ్య బాబు ఆశీస్సులతో సీనన్న ఉన్నాడు, సీనన్న ఆశీస్సులతో ఇక్కడ మేమంతా ఉన్నాం. సో బాలయ్య అంటే కోటంరెడ్డి వెనక బాలయ్య ఉంటారు, కరెక్టేనా? సీనన్న వెనకాల బాలయ్య బాబు ఆశీస్సులు ఉన్నాయి. ఆ సీనన్న ఆశీస్సులు నగర ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, రాష్ట్ర బాలయ్య బాబు అభిమానులందరికీ ఇక్కడ ఉన్నారు. గతంలో కూడా నుడా చైర్మన్గా బాలకృష్ణ ఆశీస్సులతో అయ్యారు. సో ఈసారి కూడా బాలకృష్ణ ఆశీస్సులతో అవుతున్నారు. గతంలో బాలయ్య బాబు ఆశీస్సులతో, ఇప్పుడు బాలయ్య బాబు ఆశీస్సులతో, ఎప్పుడూ బాలయ్య బాబు ఆశీస్సులు ఉంటాయి. త్వరలో మంత్రి పదవి కూడా చేపడతారు మన అభిమానుల కోసం. రైట్, మనమైతే చూడవచ్చు. మొత్తంగా యువత ఎప్పుడు కూడా కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డికి అండగా ఉంటారు అనేందుకు ఇదే నిదర్శనం అనమాట. ఆల్రెడీ ఒక బైక్ ర్యాలీ ఆ పక్క ఉంది. మరోవైపు ఇక్కడ కూడా యువత చాలామంది కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి కోసం వస్తూ ఉన్నారు. సో యువత ఎక్కువగా ఆయన ఉంటే ఉంటారనమాట. సో మీరేమంటారు దీని మీద? యువత ఎప్పుడు కూడా కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డికి అండగా ఉంటారు అంటారు? మొదటి నుంచి కూడా కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి వెనక యువత మొదటి నుంచి యువత ఉంది. ఈ రోజు కూడా యువత ముందంజ వేస్తుంది. ఆయనకి ఇందాకే మా రవీణ చెప్పినట్టుగా ఎప్పుడు కూడా బాలయ్య బాబు ఆశీస్సులతో పాటు నెల్లూరులో ఉన్నటువంటి యువత శ్రీనివాసరెడ్డి వెంట ఉన్నారు అని అనడానికి ఈ ఒక ఉదాహరణ చాలు అని నా ఉద్దేశం. అంటే వయసు మీద పడుతున్న యువ నాయకుడు కానీ ఇంకా గుర్తింపు ఉందంటారా? ఆయన వాస్తవంగా నిజంగానే ఏ విధంగా అయితే బాలయ్య బాబుని జై బాలయ్య అని అంటారో, కోటమిరెడ్డి సీనన్నకి వయసు మీరినా సరే యువత ఆయన వెంట ఎప్పుడు ఉంటారు. మాస్ హీరో. నా పేరు షేక్ అబ్దుల్ మొహిద్దీన్ అండి. నెల్లూరు కిసాన్ నగర్లో ఉంటాను. రెండవసారి శ్రీనివాసరెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వారికి మా ధన్యవాదాలు. జై బాలయ్య. బాలయ్య గారు ఎన్నో సినిమాలు చేస్తున్నారు. వాళ్ళు బాలకృష్ణ బాబు ఎంతో చాలా, నేను చిన్నప్పటి నుంచి బాలకృష్ణ గారి సినిమాలు చాలా చూశాను. మంగమ్మ గారి మనవడు చాలా సినిమాలు కూడా చూశాను. చాలా బాగా చేస్తారు సినిమాలు. సూపర్ హిట్ బాలయ్య గారి సినిమాలు. నెల్లూరు తరపున వారికి ధన్యవాదాలు. రైట్, మీరు చెప్పండి, మరి ఎలా ఫీల్ అవుతున్నారు? నా పేరు అల్లంపాటి వెంకటరమణ, 47 డివిజన్, 47 నెల్లూరు సిటీ 47 డివిజన్ మాజీ అధ్యక్షుడిని, డివిజన్ ప్రెసిడెంట్ని. నేను బాలయ్య బాబు అభిమాని మొదటి నుంచి కూడా. మన సీనన్నకి, నెల్లూరు కోటంరెడ్డి సీనన్నకి పదవి రావడం అభిమానుల్లో ఎంతో ఉత్సాహంగా, ఇవాళ చూడండి వేల మంది సీనన్నకి పదవి వచ్చిందని ఎంతోమంది ఉత్సాహంగా బైకులు వేసుకొని సీనన్నకి మద్దతుగా, పార్టీకి మద్దతుగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్న కోటంరెడ్డి సీనన్నకి ఇంతమంది కూడా వేలాది మంది బైకులతో ర్యాలీలో బయలుదేరిపోతున్నాం. నిజంగా నిజమైన లీడర్కి, కార్యకర్తకి బాబు గారు న్యాయం చేశారు. ఈ పదవి రావడం కార్యకర్తలకు అందరికి కూడా చాలా ఆనంద ఉత్సాహంగా ఉంది. జై బాలయ్య, జై కోటంరెడ్డి సీనన్న. సో పదవి ఉన్నా లేకపోయినా ఎప్పటికీ కూడా లీడరే. మరొక బైక్ ర్యాలీ కూడా వస్తుంది, మనం చూడొచ్చు. మొత్తం కూడా యువత ఆయన వెంట నడుస్తూ ఉన్నారు. మరో బైక్ ర్యాలీ కూడా వస్తుంది. ఈ విధంగా ఇప్పుడు కూడా కంటిన్యూగా ఆయన వెంట యువత ఉంటారు, యువత ఆయన వెన్నంటి ఉంటారు. బాలయ్య సైన్యంగా అందరూ కూడా చెప్తూ ఉన్నారు. సో బాలయ్య సైన్యం
సేనయ్య సైన్యం రెండు ఒకటే. సో ఆ విధంగా ఉంటుంది నెల్లూరులో పరిస్థితి. అంటే సేనయ్య అంటే ఒక యువతలో ఒక ఉత్సాహం అని చెప్పొచ్చు. మనమైతే చూడవచ్చు అందరినీ ఆర్గనైజ్ చేయడం కానీ, అందరినీ ఆర్గనైజ్ చేసుకొని ముందుకు సాగడంలో కానీ, పదవి ఉన్నా లేకపోయినా సేనయ్య తన మార్కు చూపించుకుంటారు నెల్లూరులో. సో ఉచి భువనేశ్వరి ప్రసాద్ మనతో ఉన్నారు, మరి వారితో మాట్లాడదాము. చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు ఆయనకు పదవి రావడం పట్ల? శ్రీనివాసరెడ్డి గారికి నుడా చైర్మన్గా నియమితులు కావడం రెండోసారి. ప్రతి కార్యకర్త ఆనందంలో ఉన్నాడు. 5 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడిన వ్యక్తికి ఈరోజు ఈ పదవి వచ్చింది. ఈ పదవిని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మరీ బాలకృష్ణ గారు ఆశీస్సులతో, నారాయణ గారి సహకారంతో, మంత్రి నారాయణ గారి సహకారంతో ఈరోజు నుడా చైర్మన్గా నియమితులయ్యాడు. ఏ కార్యకర్త అయితే తెలుగుదేశం పార్టీ జెండా రేపరేపాలని కోరుకున్నాడో ఆ కార్యకర్తను అడుగడుగున వైసీపీ పార్టీలో వైసీపీ నాయకులు అణచేస్తుంటే ఆ కార్యకర్తను గంప కింద కోడి పిల్లలను కప్పెట్టి కాపాడినట్టు కాపాడి 5 సంవత్సరాల పాటు ఈ జిల్లాలో, ఈ నెల్లూరు నగర నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ప్రతిరోజు ఏదో ఒక ఉద్యమాన్ని నడిపి పార్టీ ఉంది, పార్టీ బతికుంది, ఎవడు ఏం చేసినా కానీ పార్టీ కోసం కార్యకర్తలు నడిపిస్తామని చెప్పినటువంటి శ్రీనివాసరెడ్డి ఈరోజు ఈ గౌరవప్రదమైనటువంటి నుడా చైర్మన్ క్యాబినెట్ ర్యాంక్లో ఈరోజు ఉన్నాడనంటే ప్రతి కార్యకర్త ఆనందంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ జిల్లా అభివృద్ధి, ఈ నుడా పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల అభివృద్ధితో పాటు మంత్రి నారాయణ గారి సహకారంతో, ఈ నెల్లూరు నగరాభివృద్ధిలో నారాయణ గారి సహకారంతో, మంత్రుల సహకారంతో, బీదా రవిచంద్ర గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నాయకుల యొక్క సహకారంతో ఏ విధంగా అయితే కార్యకర్తను ఆనాడు 5 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో నడిపించి కాపాడాడో అదేవిధంగా ఈరోజు ఆ కార్యకర్తకు ప్రయోజనం జరిగే విధంగా కూడా కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేస్తాడు అని చెప్పి సందర్భంగా ఘంటాపథంగా తెలియజేస్తా ఉన్నాం. సో నాయకులు అంటే తెలుగుదేశం పార్టీలో అధికారం ఉన్నా లేకపోయినా నాయకులకు కొదవలేదు, నాయకులు ఉంటారు, కార్యకర్తల్ని కాపాడుకుంటూనే 2019 నుంచి 2024 వరకు ముందుకు సాగారు. అదే పందా కొనసాగుతుంది. అధికారంలో ఇప్పుడున్నా కూడా ఈ పదవి ఏదైతే ఇచ్చారో ఈ పదవికి సముచిత న్యాయం చేస్తారు. అలాగే మంత్రి నారాయణ గారు, అలాగే నెల్లూరులో ఉండేటువంటి మిగతా నాయకులు, సీనియర్ నాయకులైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, బీదా రవిచంద్ర గారు వీరందరి సహకారంతో ముందుకు సాగుతారు. అదేవిధంగా తనకు వచ్చినటువంటి పదవికి న్యాయం చేస్తారు అంటున్నారు ఉచి భువనేశ్వరి ప్రసాద్. మొత్తంగా కూడా నెల్లూరు నర్తకి సెంటర్లో ఒక పండగ వాతావరణం ఏర్పడిందని చెప్తూ మనతో పాటు మాట్లాడడానికి కపిల శ్రీనివాస్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి రెండోసారి పదవి బాధ్యత చేపడుతున్నారు, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు దరిదాపులా ఈ దుర్మార్గమైన వైసీపీ పాలనలో పోరాటం చేసిన దానికి ఫలితమే ఈరోజు నుడా చైర్మన్ రెండవసారి రావడం అనేది. కానీ వారు ఆశించిన పదవి వేరు, వారికి వచ్చిన పదవి వేరు. కానీ ఇంతకింతగా ఎదగాలని చెప్పి రాబోయే రోజుల్లో ఈ 2 సంవత్సరాల్లోనే వారు ఎమ్మెల్సీగా ఎన్నికవుతారని చెప్పి మేము కోరుకుంటున్నాం. అంటే ఏమన్నా ఆయన పార్టీని 2019 నుంచి మీరు అన్నట్టు 2024 వరకు పార్టీకి అండగా నిలిచారు, ప్రతి కార్యకర్తకి అండగా నిలిచారు. సో ఈ పదవి సరిపోదంటారు ఆయనకి? 2019 నుంచి 2024 ఎలక్షన్స్ జరిగే వరకు కూడా నిరంతర పోరాటం చేయడం జరిగింది. ఈ వైసీపీ పాలనలో దుర్మార్గంగా అతన్ని చంపేదానికి ప్రయత్నం చేసినా కానీ మొక్కవాని ధైర్యంతో కార్యకర్తలు నేనున్నానని చెప్పి తన కాలు, తన ఆరోగ్యం బాగుపరుచుకొని కార్యకర్తలు వనిగా ఉన్నారు. వారికి ఈ పదవి చాలా చిన్న పదవే, రాబోయే రోజుల్లో మంచి పదవి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంటే కూటమి ఉండడం వల్లే కొంత పదవుల్లో మీలాంటి నాయకులు ఉన్నా కూడా, అంటే పార్టీని అంటి ఉండేటువంటి మీలాంటి నాయకులు కూడా కొంత అన్యాయం జరుగుతుంది అని అనుకోవచ్చా? పార్టీ అధిష్టానం ప్రకారం ఎవరు ఏ పదవి ఇచ్చినా అందరూ సంతోషంగా ఉంటారు. పార్టీ పదవి రాలేదని మాత్రం ఎక్కడా మాకు చింతన లేదు. మా ధ్యేయం వల్ల పైన అధికారంలో తెలుగుదేశం పార్టీ రావడం, దాంతోపాటు కూటమి రావడం మాకు సంతోషదగ్గ విషయం అని మేము తెలియజేస్తున్నాం. సో పార్టీ అధికారంలో ఉంది, అది సరిపోతుంది, మాకైతే ఎలాంటి పదవులు అవసరం లేదు. అదేవిధంగా కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి నుడా చైర్మన్గా పదవి బాధ్యతలు చేపడుతున్నారు, ఇదైతే సంతోషించదగ్గ విషయం అంటున్నారు.